मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ, देश की बचाओ, ఏడు జరిగే దేశవ్యాప్త బంద్ను కార్మిక సంఘాల ఐక్యత, ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతి కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మన హెలికాప్టర్ నడిపే కార్మికుడి దగ్గర నుంచి బస్సు నడిపేటువంటి కార్మికన్న వరకు ఈ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం కూడా సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఒకవైపు నిత్యావసర సరుకులు 200% పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై చాలా భారాలు మోపి నడ్డి విరిచే విధంగా చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు 44 చట్టాలుగా ఉన్నటువంటి లేబర్ కోడ్లన్నీ 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ సంఘం పెట్టుకోవద్దు, కనీస వేతనాలు అడగొద్దు, ఇతర అనేక సమస్యల సంక్షేమ పథకాలు కూడా అడగొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పద్ధతులకు నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి 40 కోట్ల ఉద్యోగులు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మె ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీని గద్దె దిగే వరకు పాలక వర్గాల్ని బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కార్మికులు, కర్షకులు, ఒకవైపు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్కర్స్ అందరూ కూడా ఈరోజు సమ్మెకు దిగుతా ఉన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా శాంతియుతంగా విజయవంతంగా సమ్మె కొనసాగుతుంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలో ఈ సమ్మె విజయవంతం చేయడానికి కోసం ఉదయాన్నే ఆర్టీసీ బస్టాండ్కి వచ్చి కార్మికులు ఐక్యంగా ఈ సమ్మెను ప్రశాంతంగా శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడెం పట్టణంలో ఈ జిల్లాలో